సభకు నమస్కారం. ముందుగా నందమూరి తారక రామారావు గారికి పాదాభివందనం. ఈ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఊరూరు వాడవాడ చేసుకుంటున్నాము. ఆయన్ని చూస్తేనే చాలు అనుకునే రోజుల్లో ఆయనతో కలిసి నటించి, ఆయన దర్శకత్వం వహించినటువంటి తాతమ్మ కళ చిత్రంలో నటించి ఆయనతో ప్రయాణించే అదృష్టాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు మనం ఈ సంవత్సరం జరుపుకున్నాం కాబట్టి, ఈ సంవత్సరంలో ఆవిడికి 99 సంవత్సరాల అమ్మకి, కృష్ణవేణమ్మకి. నెక్స్ట్ ఇయర్ కృష్ణవేణమ్మ శత జయంతి వేడుకలు మనం అందరం జరుపుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున నిర్మాత మండలికి సంబంధించిన వారు పెద్దలందరూ ఉన్నారు. వారందరికీ నిజంగా ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, రమణమూర్తి గారి అమ్మాయి భువన చేస్తుందంటే ఎంతో పెద్ద మనసు చేసుకుని, వారందరూ ఎంతో బిజీగా ఉన్నా కూడా మీరందరూ వచ్చి ఆ అమ్మాయికి, ప్రసన్న కుమార్ గారు అన్నారు, ఒక కార్యకర్తలుగా మేము వచ్చామని. అది చాలా గొప్ప మాట. నిజంగా నీ జన్మ ధన్యం అమ్మ. కంటే కూతుర్నే కనాలి అన్నదానికి భువన ఒక ఎందుకంటే ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన చెప్పినప్పుడు మా పాపే నాకు చెప్తున్నట్టు ఉంది. తన తండ్రి లేకపోయినా తను నిజంగా ఇదంతా తన భారాన్ని వేసుకుని ఒక కమర్షియల్ ఫంక్షన్ లా కాకుండా అంత గొప్ప వ్యక్తికి ఇంత గొప్పగా చేసిందంటే నిజంగా మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీవిస్తున్నానమ్మా. రమణరావు గారు ఎక్కడున్నా కూడా నిజంగా ఆయన ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఆయన ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. ఎంతో మంచి మనిషి ఆయన. ఎందుకంటే మమ్మల్ని మొదటిసారి ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు మేమందరం కలిసి వెళ్ళాం. రమణమూర్తి గారు పెద్ద మ్యూజికల్ నైట్ కూడా ఉండింది. సో ఆయన ఆత్మ నిజంగా చాలా సంతోషిస్తుంది. మరొక్కసారి ఇందాక మన చదలవాడి శ్రీనివాసరావు గారు అన్నారు, పేద కళాకారులందరికీ రామారావు గారి పేరు మీద కట్టి ఇళ్ళు ఇవ్వాలని. అది త్వరలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి రామారావు గారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ, నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి భువనకి, కళావేదిక, అలాగే ప్రసన్న కుమార్ గారికి, ముఖ్యంగా మా బెస్ట్ ఫ్రెండ్ అనురాధ గారికి, అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిర్మాతల మండలికి సంబంధించిన మన అందరికీ కూడా మరొకసారి నిజంగా ఇంతమందిని ఈ వేదిక మీద నాకు సత్కరించడం అన్నది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ మర్చిపోలేని ఒక రోజుగా నేను నా జీవితంలో ఉంచుకుంటాను. చాలా సంతోషంగా ఉంది. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నమస్కారం.